సామెతలు 13వ అధ్యాయము 1 నుండి 25 వచనములు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికేమియూ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును, నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును, యథార్థవర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవును, గర్వం వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి గలిగి పని జరిపించుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయిబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా నుండును. అన్యాయం వలన నశించువారు కలరు, బెత్తము వాడని వారు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఈ అధ్యాయము శిక్షణను వినటము, మాటల్ని కాపాడుకోవటం, జ్ఞానులతో కలిసి నడవటం ఎంత ముఖ్యమో తెలియచేస్తోంది. విధేయత జీవనానికి దారితీస్తుంది, అవిధేయత నాశనానికి దారితీస్తుంది. జ్ఞానం అనేది తెలుసుకోవటం కోసం కాదు, శిక్షణతో కూడిన నమ్మకమైన జీవన విధానంగా చూపిస్తున్నాడు. 13వ అధ్యాయము, ప్రతి మనిషి ఒక మార్గములో నడుస్తున్నాడు, ఆ మార్గము చివరికి మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. సరైనదిగా కనిపించే ప్రతి మార్గము నిజంగా సరైనది కాదు. యెహోవా భయమే జీవానికి, శాంతికి, భద్రతకు దారితీస్తుంది. మనుషునికి సరైనదిగా అనిపించే మార్గము ఒకటి ఉంది, కానీ దాని అంతము మరణమే.